వెల్కమ్ టు సాయి వీరభద్రేశ్వర ఫర్నిచర్. నాకైతే ఆదిలాబాద్ నుంచి కాల్ వచ్చిందండి. మార్బుల్ డైనింగ్ టేబుల్స్ కావాలి, మార్బుల్ స్లీక్ గా ఉండాలి, చైర్స్ కూడా సింపుల్ గా ఉండాలి, ఎలిగెంట్ గా ఉండాలి, క్లాస్ గా ఉండాలి అని చెప్పారు కస్టమర్. అయితే మా దగ్గర ఉన్న అన్ని పిక్స్ కూడా సెండ్ చేసాము. అయితే కస్టమర్ సెలెక్ట్ చేసుకున్న మార్బుల్ డైనింగ్ టేబుల్ అయితే కనుక ఇది చూస్తున్నారు కదా. బేస్ అయితే మాత్రం బ్లాక్ లో ఉంటుంది, బ్లాక్ విత్ ఇది యాంటిక్ లో వస్తుంది, రాగి టైప్ లో కలర్ అనేది షేడ్ వస్తుంది. చూస్తున్నారు కదా, బేస్ మాత్రం ఫుల్ హెవీగా ఉంటుంది. స్లీక్ మార్బుల్ ఇచ్చాము. అలాగే టోటల్లీ స్లీక్ కాదు, ఇది టోటల్లీ ఫుల్ హెవీ కాదు, ఈ రేంజ్ లో వస్తుంది. ఆల్రెడీ ప్యాకింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, మీకోసం అని చెప్పి సగంలో ఆపేసి నేనైతే వీడియో తీస్తున్నాను. ప్యాకింగ్ అవుతుంది. చైర్ అయితే మాత్రం ఇదిగోండి, చాలా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ క్లాస్ గా ఉంటుంది. ఇది ఎవరికైనా సరే ఈజీగా సరిపోతుంది. ఇదిగోండి, కొంచెం ఏజ్ పర్సన్స్ అయినా సరే, కొంచెం పర్సనాలిటీ ఉన్నా సరే ఈ చైర్ అయితే కనుక అడ్జస్ట్ అయిపోతుంది ఈజీగా. మార్బుల్ డైనింగ్ టేబుల్ ఇది. టోటల్ ఇది 1+6 చైర్స్ అండి, 6 చైర్స్ మార్బుల్ డైనింగ్ టేబుల్ సెట్. ప్యాకింగ్ సగంలో ఆపేసారని చెప్పాను కదా, నా కోసం ఆపేశారు. అక్కడ సగం ప్యాకింగ్ అయింది, మిగతా ప్యాకింగ్ కూడా చూసేద్దాము రండి. కస్టమర్కి ఈ పిక్ పంపించామండి, డైనింగ్ టేబుల్ ఒరిజినల్ పిక్ ఇది. మీకు ఇందాక చూపించింది ఏంటంటే ఆల్రెడీ ప్యాకింగ్ సగంలో ఉంది, నేను వీడియో తీసుకుంటా అని చెప్పి మిడిల్లో ఆపేసి మరి వీడియో తీసుకున్నాను. కస్టమర్కి అయితే ఈ పిక్ పంపించాము, యాక్సెప్ట్ అయ్యింది. అయితే డెలివరీ అనేది చేయాలి. ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ప్యాకింగ్ చేస్తున్నాము. కస్టమర్ అండి మన 9th యానివర్సరీ సెలబ్రేషన్స్లో భాగంగా ఆఫర్లో తీసుకోవడం జరిగింది. డైనింగ్ టేబుల్ అయితే ఇంపోర్టెడ్, అది 6 చైర్స్. ఎలా అవుతుంది ఏంటి అనేది మీ అందరికీ చూపిద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనం ప్యాకింగ్లో చాలా అంటే చాలా స్ట్రాంగ్ అనే విషయం అందరికీ తెలుసు. చాలా మంది ప్యాకింగ్ గురించి అడుగుతున్నారు. సో అందుకని చెప్పి మీకు అయితే ప్యాకింగ్ చాలా క్లియర్గా చూపిస్తుంది. ఎందుకంటే మార్బుల్ కాటన్స్ అవి బాగా పెట్టి ప్యాకింగ్ అనేది చేయాలి. ఎందుకంటే మార్బుల్ డ్యామేజ్ కాకూడదు, కస్టమర్కి ఎప్పుడు కూడా లాస్ అనేది ఉండకూడదు. అందుకని చెప్పి మనమైతే ప్యాకింగ్ అనేది చాలా అంటే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాము. అది కూడా మనం ఓన్ వెహికల్లో కస్టమర్ ఇంటికి అయితే డెలివరీ ఇస్తున్నాము. అందరికీ తెలుసు కదండి, మనము హోల్సేల్ అండ్ రిటైల్ చేస్తాము. కస్టమర్స్ అందరికీ, మన సబ్స్క్రైబర్స్కి, కస్టమర్స్కి హోల్సేల్ రీటైల్గా సేల్ చేస్తాము.